మెలకువతో ప్రార్థించమన్న యేసయ్య. ఆ రాత్రి శిష్యులతో కలిసి యేసయ్య గెత్సేమనే చోటుకు వెళ్లారు. యేసయ్య తండ్రికి ప్రార్థన చేసి వచ్చి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని పేతురుతో చెప్పి రెండో మారు ప్రార్థించుటకు వెళ్లారు. యేసయ్య రెండో మారు ప్రార్థించి వచ్చినప్పుడు శిష్యులు నిద్రించుట చూశారు. వారి కన్నులు నిద్రాభారంతో ఉన్నాయి. మూడో మారు ప్రార్థించి వచ్చారు. అప్పటికి శిష్యులు నిద్రపోతున్నారు. శిష్యులు ఆ సమయంలో యేసయ్య అప్పగింపబడతారు అనే విషయం తెలియదు కాబట్టి ఆ భయము మరియు కలవరం లేకుండా నిద్రపోయారు. యేసయ్య రాత్రంతా ఆవేదనతో మెలకువగా ఉండి తండ్రికి ప్రార్థించారు. యేసయ్య సిలువలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ప్రాణం విడిచేంత వరకు తండ్రితో సహవాసం కలిగి ఉన్నారు. సిలువలో మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచారు. సాతానుపై విజయాన్ని పొందారు. కాబట్టి యేసయ్యలా మనం కూడా కష్టంలో, బాధలో, ఏ స్థితిలోనైనా తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. ఆ రాత్రి శిష్యులు శోధనలో ప్రవేశించి జరిగిన అకస్మాత్తు సంఘటనకు భయపడిపోయారు.